హోటల్లో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బేగం బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదాబ్ లాడ్జిలో యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన ప్రియురాలతో కలిసి హోటల్కి వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే గతంలో 2 సార్లు హోటల్కు ఈ ఇద్దరు కలిసి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. వీరి పెళ్లికి సైతం ఇరు కుటుంబాలు ఒప్పుకున్నారు. బుధవారం అర్ధరాత్రి ఇద్దరు కలిసి ఆదాబ్ హోటల్కి వచ్చారు. యువతి బయటకు వెళ్లిన కొద్దిసేపటికే బాత్రూంలో ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు బేగం బజార్ పోలీసులు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రానా, అసలు ఈ ఆత్మహత్యకు గల కారణాలు ఏమని తెలుస్తున్నాయి? పోలీస్ స్టేషన్ పరిధిలోకి ఈ సంఘటన వచ్చింది. ఆదాబ్ హోటల్ కి నిన్న రాత్రి వీరిద్దరు జంటగా వెళ్లారు. అక్కడ ఆర్డర్ ఇచ్చుకున్న తర్వాత తిన్న తర్వాత వారిద్దరు కూడా మాట్లాడుకున్నట్టుగా తెలుస్తుంది. మాట్లాడుకున్న విషయాలు కూడా సీసీ కెమెరాలో చాలా క్లియర్ గా కూడా రికార్డ్ అయినటువంటి నేపథ్యం కనబడుతుంది. దాంతోపాటు మొదటిగా యువత అయితే వెళ్ళిపోయింది. తర్వాత 10 నిమిషాలకి ఆయన అదబ్ హోటల్ ఉన్నటువంటి బాత్రూంలోకి వెళ్ళిన తర్వాత అతను ఊరేసుకుని చనిపోయేటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అయితే వారిద్దరి మధ్య అసలు ఏం జరిగింది, వారిద్దరి పైన మధ్య జరిగినటువంటి సంభాషణ గురించి ఏమన్నా వాగ్వాదం జరిగిందా, లేకపోతే వారిద్దరి పైన ఏమైనా కొట్లాట్లున్నాయా? ఆల్రెడీ వీరిద్దరి ప్రేమ వివాహానికి కూడా ఇద్దరు కుటుంబాలు కూడా ఓకే అని చెప్పుకున్న తర్వాత ఆల్రెడీ గతంలో కూడా ఆదాబ్ హోటల్లో పలుసార్లు వీళ్ళు వచ్చి అక్కడ లంచ్ కానీ డిన్నర్ కానీ చేసి వెళ్ళేవారు అనేది కూడా వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యం కనబడుతుంది. అయితే వీరిద్దరి మధ్య ఏం జరిగిందనే దానిపై ఎవరికి అంతుపట్టిన విషయం. ఆల్రెడీ ఇంట్లో ఒప్పుకున్న తర్వాత ఎందుకు ఈ రకంగా యువకుడు ఆత్మహత్య చేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చిందనే దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికీ కేసు బుక్ చేశారు. ఆ యువతకు కూడా అడిగి మాట్లాడుతున్నటువంటి నేపథ్యం కాబట్టి అసలు ఏం జరిగింది మీ ఇద్దరి మధ్య, ఎందుకు అతను ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా యువతని ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఆ యువతకు సంబంధించిన ఆచూకీ కూడా పోలీసులు కనుక్కున్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా వాళ్ళు సీక్రెట్ గా కూడా ఈ యొక్క మొత్తం విచారణ అనేది జరుపుతున్నారు. యువత యొక్క ఫోన్ కూడా తీసుకున్నారు. ఫోన్ యొక్క వారిద్దరు చాటింగ్ అంతా తీసుకున్నారు. అలాగే యువకుడి యొక్క ఫోన్ కూడా తీసుకొని మొత్తం చెక్ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే వీరిద్దరికీ లేకపోతే ఏమన్నా ఇతర మూడో వ్యక్తి మధ్యలో దూరి ఏమన్నా డిస్టర్బెన్స్ చేశారా, లేకపోతే కావాలని వీరిద్దరు వాగ్వాదం చేసుకొని కొట్టాడుకున్నారా, ఏ అంశం మీద వీరు కొట్టాడుకొని ఉంటారు అన్న దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇద్దరికి కూడా వయసు చాలా చిన్నది. అబ్బాయి ఈ రకంగా చనిపోవడం పట్ల వారి కుటుంబ సభ్యులు శోక సందర్భంలో ఏడుస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ప్రస్తుతం అయితే పోలీసులు అలాగే హోటల్ యాజమాన్యం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా వారు ఎఫ్ఐఆర్ బుక్ చేసి విచారణ చేపడుతున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రానా.